నమస్కారం అండి. నమస్తే అండి. సో, నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే చాలా మందికి నాతో సహా కాదు అందరికీ ఉపయోగపడుతుంది అందరికి అనుకుంటాను. ఉపయోగపడేదే కదా ప్రతిదీ. ఆహ్, చెప్పండి. సో, అందరూ ఓబీస్ అంటే చాలా అధిక బరువుతో బాధపడిపోతూ ఉంటారు. యెస్. రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారు. పొద్దున్న లేసి ఎక్సర్‌సైజులు చేస్తూ ఉంటారు. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటారు. అన్ని ప్రయత్నాలు సక్రమంగా చేస్తూ కూడా తగ్గకుండా ఉంటారు. అలాగే ఉంటారు. మళ్ళీ ఒక 10 రోజులు, 15 రోజుల తర్వాతనో, నెల రోజుల తర్వాత చూసుకుంటే ఆ వెయిట్ అలాగే ఉంటది. అలాగనే ఉంటది. సో, అలాంటి వాళ్ళకి మీరేమన్నా అఫర్మేషన్స్ కానీ బ్రహ్మాండంగా మీరేమైనా చెప్తానండి. చెప్పగలరా? బ్రహ్మాండంగా చెప్పండి. నా జీవితంలో నేను చేసిందే చెప్పేస్తాను. చెప్పండి. నా ఫేస్ కూడా కాదు సరే. హ్మ్. బాగా లావుగా అంటే 99 కేజీలు ఈ సబ్జెక్ట్‌లోకి వచ్చి హ్మ్. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నేను డబ్బు మీద పడ్డాను కాబట్టి బాగా పుష్టిగా పెరిగిపోయాను. హ్మ్. కడుపు కూడా బాగా తన్నుకొని వచ్చేసింది. బాగా తన్నుకొచ్చేసింది. హ్మ్. ఒకరోజు విజయవాడ క్లాస్‌కెళ్ళి అందరూ లిఫ్ట్‌లో పోతుంటే ఏందిరా ఎప్పుడు చూసినా లిఫ్టే పోయేది. మెట్లు ఎక్కుదామంటారా అని కొంచెం దూరం ఎక్కితే ఎక్కలేకపోతున్నాను. ఆయాసం అన్నీ రివర్స్ కొడుతున్నది. హ్మ్. ఏమైంది మనకి అన్నట్టు అప్పుడు పడ్డాను నా ఆలోచన నా మీద. హ్మ్. హ్మ్. అంతవరకు దీని మీద బాడీ మీద పడలా. హ్మ్. అంటే ఇది ఏమో సులభంగా ఎక్కేవాడిని నేను. ఇదంతా లెక్కలేదు నాకు. వ్యవసాయం చేసిన వాడినే కదా అనుకుంటే ఈడ పెరిగిపోండదే కండ. హ్మ్. హ్మ్. 99 కేజీలు వెయిట్ వేసాను ఆ రోజు ఏమని. హ్మ్. 99 కేజీలకి వెళ్ళిపోయింది. అమ్మ భయం అయిపోయింది. హ్మ్. భయం అనేది ఒకటేసింది. మళ్ళీ భయం వేసిన వెంటనే ఆన్సర్ కూడా రిలీజ్ అయిపోయింది. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది మన మీదకి భయపడాలి అనుకున్నాను. దానికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకోవడానికి అప్రిమేషన్ చేశాను. హ్మ్. నా ఆలోచన నా మీద పెట్టాను బాడీ మీద. అంటే హ్మ్. మామూలుగా లావుగా ఉన్న వాళ్ళు ఎంతసేపు అయినా ఇప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. తినడం మళ్ళీ చాలా మంది తినడాన్ని నిలిపేస్తుంటారండి. హ్మ్. తినడమే ఆపేస్తున్నారు. తినడం వల్ల తినకుండా పోవడం వల్ల ఇంకా కొంచెం లావు అవుతారు. అది వాళ్ళకి తెలుసో తెలియదు. హ్మ్. గ్యాస్ ఎక్కువ అవుతుందండి. బాడీలో గ్యాస్ ఎక్కువ అయ్యి ఇంకో లావున కొంచెం పెంచుతుంది. హ్మ్. అది ఇంకా ఎక్కువ అవుతారు. హ్మ్. అలా తినడం కొంతమంది ఆపేస్తారు. కొంతమంది బాగానే తింటారు, బాగానే చేసినట్టు ఉంటారు, ఇంకా పెరుగుతూనే ఉంటారు. అవును. హ్మ్. వాకింగ్ చేసినట్టు ఉంటది. హ్మ్. అది హ్మ్. పెద్ద వాకింగ్ కూడా కాదు. వాళ్ళ ఆలోచన విధానం సరి లేకుండా ఏదో నడిచినాము, పోయినామా, వచ్చినామా, వాకింగ్ అయిపోయింది రబ్బా, తినేసినాము అన్నట్టు ఉంటారు. ఇంకా పెరుగుతూనే ఉంటది. వెయిట్ ఏం తగ్గదు. హ్మ్. అలా కాదు ఉండాల్సింది. హ్మ్. నీ ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోవాలి. హ్మ్. ఇన్నాళ్ళు వెయిట్ ఉన్నామని కదా పట్టించినావా, హ్మ్. వెయిట్ తగ్గినట్టు డ్రీమ్ చేయి. హ్మ్. డైలీ తగ్గినట్టు దినదినానికి నువ్వు వాకింగ్ చేసినావు కదా, అబ్బా తగ్గుతున్నాను రో, కొంచెం తగ్గినాను హ్మ్. అంటే నువ్వు అనుకోవాలి అండి. హ్మ్. హ్మ్. తగ్గినాను అనుకున్నప్పుడే హ్మ్. తగ్గడానికి స్టార్ట్ అయిపోతుందండి. హ్మ్. తగ్గినాను అన్నప్పుడే హ్మ్. తగ్గడానికి ఇంకా 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 పెరగడానికి లేదు, స్టార్ట్ అయిపోయింది. హ్మ్. ఇక్కడ ఆలోచన విధానమే అన్నిటికి కారణం ఇక్కడే ఉంది అన్ని. ఓకే. నువ్వు తగ్గాలి అనుకున్నప్పుడే తగ్గడానికి అవకాశాలు ఏర్పరచుకుంటుంది. హ్మ్. వాకింగ్ చేస్తున్నావు కదా, చెయ్యి. డైట్ నువ్వు తినాలండి. అంటే ఏ ఫుడ్ తినాలనేది కొన్ని ఉన్నాయి. హ్మ్. నేను మాత్రం మామూలుగా తినేస్తానండి అన్ని. హ్మ్. నాకు తెలుసు అన్ని. నేను మటన్ తినాలంటే కూడా తింటాను. చికెన్ తినమన్నా తినేస్తాను. ఏదైనా ఆయిల్ ఫుడ్ ఎంత తినాలో అంత తినేస్తాను. అఫర్మేషన్ చేసుకుంటాను, డ్రీమ్ హ్మ్. చేసుకుంటాను. నా గురించి నేను స్లిమ్‌గా ఉన్నానని చెప్పుకుంటాను. హ్మ్. 99లో ఉన్నవాడిని 76 కేజీలకి వచ్చున్నాను ఇప్పుడు. ఓకే. ఎంత తగ్గానో చూడండి. హ్మ్. హ్మ్. లావు మీ వీడియోలోని చూడొచ్చు. ఇప్పుడు చాలా మంది అడిగారు, "సార్ హ్మ్. ఇంతకుముందు వీడియోలో ఎంత బాగా పుష్టిగా ఉన్నారు. ఇప్పుడేం సార్ ఫేస్ గీస్ అంతా లాగింది" అని నాకు క్లాస్‌లో కూడా చాలా మంది అడిగారు. 23 కిలోలు తగ్గారు. యెస్ హ్మ్. తగ్గానండి. హ్మ్. నా వల్ల అవుతుందండి. నా హ్మ్. వల్ల కానిది అనేది లేదు కదా. హ్మ్. నేను చేశాను, అఫర్మేషన్ చేసుకున్నాను. నేను నేను అద్దంలో నాతో మాట్లాడుకుంటాను హ్మ్. నవ్వుకుంటూ. హ్మ్. హ్మ్. స్లిమ్‌గా ఉన్నాను, అందంగా ఉన్నాను అనుకుంటాను, అలా చెప్పుకుంటాను. నేను హ్యాపీగా ఉన్నాను. 75 కేజీలు బరువుతో ఉన్నందుకు విశ్వానికి ఇలా అఫర్మేషన్ చేసుకున్నాను. స్లిమ్‌గా ఉన్నాను, నేను తగ్గానన్నాను. హ్మ్. నా హ్మ్. బాడీ స్లిమ్‌గా వచ్చేసింది, నేను వెయిట్ తగ్గానన్నాను. హ్మ్. ఇలా డ్రీమ్ పట్టిస్తాను. ధ్యానంలో డబ్బుతో హ్మ్. సహా హ్మ్. విజువలైజేషన్ చేసుకుంటాను నా బాడీని. హ్మ్. అంటే నేను డబ్బు లోకంలోనే ఉన్నాను కాబట్టి డబ్బే చూస్తున్నది. ఇప్పుడు నా బాడీని కూడా యాడ్ చేసుకున్నాను. హ్మ్. స్లిమ్‌గా చేసేసింది నన్ను. హ్మ్. ఇప్పుడు నేను సరాసరి మానవుడిలాగా ఉన్నాను, పరిగెత్తున్నాను. అదే మెట్లు 30 సార్లు ఎక్కి దిగినాను మొన్న హ్మ్. పోయినప్పుడు. హ్మ్. పరిగెత్తపోయినాను, మళ్ళీ పరిగెత్తేసినారు. ఇదే ఒకప్పుడు లెక్కలేకపోయినాను. ఎందువల్ల హ్మ్. కారణం నా హ్మ్. బాడీ. ఓకే. ఇప్పుడు నా బాడీకి పట్టించాను. కాబట్టి లావుగున్న వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఫస్ట్ చాలా లావు అయిపోయినాను. నాకు దీర్ఘాలు తీసి చెప్తారండి. చాలా మంది కాల్స్ వస్తున్నారు. సార్ నా కూతురు ఇంత లావన రాశారండి. లావని రాగం ఎందుకు తీస్తారు? చాలా తగ్గిందని చెప్పండి. హ్మ్. చాలా ఎక్కిందని చెప్పకూడదు. నా కూతురు బాగా తగ్గింది సార్. ఇలా తగ్గింది సార్. నేను కూడా చాలా తగ్గాను సార్. ఇలా హ్మ్. మీరు అనుకోవాలి. ఓకే. తగ్గానని అఫర్మేషన్ చేయండి. హ్మ్. హ్మ్. నేను డ్రీమ్ చేయండి. అంటే హ్మ్. స్లిమ్‌గా ఉన్నట్టు, హ్మ్. మీరు అన్ని డ్రెస్సులు మీకు ఫిట్‌గా ఉన్నట్టు, హ్మ్. మీరు ఇప్పుడు కొంతమంది సార్ లావుగున్నాను సార్, సుడిదార్ ఏంటి ఎకారంగా ఉంది సార్ అని. హ్మ్. హ్మ్. సుడిదార్ ఏసినట్టు, నువ్వు అందంగా ఉన్నట్టు, ఒక స్లిమ్‌గా ఉన్నట్టు, ఒక హ్మ్. ఏసుకొని పోతూ ఉంటే కూడా నిన్ను అందరూ బాగున్నారు అని చెప్పినట్టు, ఇప్పుడు ఇది పోతుంలా అలాగా స్లిమ్‌గా ఉన్నట్టు, ఇలాంటి అమ్మాయిలాగా హ్మ్. ఉన్నట్టు ఒక హ్మ్. డ్రీమ్ పట్టించాలి. హ్మ్. స్లిమ్‌గా ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళంతా స్లిమ్‌గా ఉండలా? చూడు హ్మ్. ఆ అమ్మాయి స్లిమ్‌గా ఉందే లేదా? అవును. అలాగ పట్టించాలి. హ్మ్. లావుగున్నాను అంటే ఇంకా పెరుగుతూనే పోతావు. ఓకే. స్లిమ్‌గా ఉన్నానంటే తగ్గిస్తా వస్తది. ఓకే. నువ్వు డ్రీమ్ పట్టించు.
విజువలైజేషన్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్ అండి. Okay. దేనికైనా ఇంపార్టెంట్ అండి. సో ఒక మంచి అఫర్మేషన్ ఇలా చెప్పండి. చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ నీ మైండ్ని కనుక కొంచెం మార్చుకుంటూ తగ్గినట్టే చూపించాలి మైండ్కి. ఉమ్, బాడీ రోజు రోజుకి అబ్బా తగ్గినాను, ఆ సినిమాకి వస్తున్నాను రా, ఉమ్, సూపర్ కొన్నాను, సూపర్ కొన్నాను, సూపర్ కొన్నాను అని Okay. అర్థంలో మాట్లాడు. ఉమ్, నీతో నువ్వు మాట్లాడు. ఆ అర్థంలోకి పోయింది, అబ్బా లాభ అయిపోతున్నానా, ఉమ్, ఇంకా ఎక్కువ అవుతుంది. ఉమ్, అర్థంలోకి వెళ్ళినప్పుడు అలా కాదు ఎరాల్సింది. ఆ సినిమాకి వస్తున్నానా, నువ్వు ఎలా ఉన్నావు అనేది మర్చిపో. ఉమ్, ఎలా కావాలన్నా దాన్ని పట్టించుకో. ఉమ్, ఎలా ఉన్నావు ఇప్పుడు లావుగానే ఉన్నావు, దాన్ని బదిలేయి. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలి. ఉమ్, నువ్వు స్లిమ్కి కావాలి కదా, లావుని ఇచ్చేయి, మర్చిపో. ఉమ్, ఇప్పుడు స్లిమ్కి ఉన్నాను నీతో నువ్వు మాట్లాడు. ఉమ్, అదులో నిలబడి మాట్లాడు. ఉమ్, ఆ డ్రీమ్ చెయ్యి. ఉమ్, కూర్చొని ధ్యానంలో విజువలైజేషన్ చెయ్యి. పడుకొని నిద్రపోతూ కూడా ఆ డ్రీమ్ని పట్టించుకో. ఓకే. స్లిమ్గా తయారవుతావు, వెయిట్ లాస్ అవుతావు. నువ్వు ఎలా అనుకుంటే ఆ స్టేజ్కి వచ్చి నిలుస్తావు. ఉమ్, ఉమ్, కాబట్టి దీనికంతా కారణం నువ్వే. తినాలి. తినకుండా నిలిపితే మాత్రం వెయిట్ లాస్ అవుతారు, తగ్గుతారు అనేది మాత్రం చరిత్ర లేదు. ఓకే. కావాలంటే డాక్టర్లు కూడా అడగొచ్చు. మీరు ఉమ్, తినాలి, ఉమ్, మీరు డ్రీమ్ చేయాలి. దాని తగ్గ వ్యాయామం మీకు తెలిసినట్టు ఏదైనా ఉంటే చేసుకోండి. ఉమ్, నేను వీలైనంత వరకు నేను ఇంట్లో వాకింగ్ మాత్రమే చేస్తాను, ఇంకేం చేయనండి. ఓకే. నాకు మిషన్ ఉంది, వాకింగ్ వరకు చేసుకుంటాను. ఉమ్, మిగతా అంతా డ్రీమ్ పట్టిస్తాను, విజువలైజేషన్ పట్టించుకొని అప్రిమేషన్ చేస్తాను, సినిమాకి వచ్చేస్తాను. నాకు వెయిట్ తగ్గిపోవట్లా. ఉమ్, 23 కేజీలు తగ్గినంటే సామాన్యమైన విషయం, పెద్ద విషయం కదా. అవును. 99 అంటే భయపడ, ఇంకొక 2-3 రోజులు ఉంటే 101 అక్కడికి వెళ్ళిపోంటాను. అంతకు 99 కేజీ చూపించేసింది నాకు, తగ్గిపోవట్లా. ఉమ్, కాబట్టి ఎవరైనా ఆ భయాన్ని తీసేయండి. మీ వల్ల అవుతుంది, ఉమ్, మీ వల్ల అవుతుంది. మీ వల్లే కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? ఏదైనా మీ వల్ల అవుతుందండి. Right. మీలో ఉన్న గొప్పతనం మీకు తెలియదండి. ఉమ్, ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. ఆ Right. టాలెంట్ని బయట పెట్టుకోవాలంటే నువ్వు ఎవరని తెలుసుకోవాలి. Hmm. నీ వల్ల అవుతుంది కాబట్టి నువ్వు చెప్పుకో, ఇలా చేసుకో, అవుతుంది. కాబట్టి ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా ఆలోచనలను ఉన్నతంగా పెట్టుకొని నా మైండ్ ద్వారా నేను అధిక బరువును తగ్గించి స్లిమ్గా అందంగా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. ఓకే.